మనసారమళ్ళి చెబుతున్నా విరహాలు సుఖమేలు. అమ్మాయి బాగా నచ్చిందా బాబు? మీరు కూడా దానికి బాగా నచ్చినట్టున్నారు. ఈరోజు ఉంటున్నారా వెళ్ళిపోతున్నారా? లేదవ్వా, వెళ్ళాలి. ఒక చిన్న అర్జెంట్ పని ఉంది, 2 రోజుల్లో వచ్చేస్తాను. అంత నచ్చిందా? చాలా నచ్చింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్ళా? రాత్రి గడిపిన దానికి డబ్బులిచ్చిపో చాలు. డబ్బులా? డబ్బులేంటవ్వా? మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మాలాంటోళ్లకు పెళ్ళేంటి బాబు? మీలాంటి మహారాజులొచ్చి అనుభవించి ఆదరించి 500-1000 రూపాయలు ఇస్తే కదా మాలాంటోళ్ళం బ్రతికేది. ఏంటి వాగుతున్నావు? నేను రమను ప్రేమించాను, రమ కూడా నన్ను ప్రేమించింది. మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. అందర్నీ ప్రేమించటమే దాని పని బాబు. ప్రేమించి డబ్బులు తీసుకోవటమే దాని వృత్తి బాబు. మీలాంటి మహారాజులు ఆనందంగా ఏమిచ్చినా పుచ్చుకుంటాం. నో, ఇది నిజం కాదు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నా రమ లాంటిది కాదు. దాని మాటలు నువ్వు కూడా నమ్మేశావా బాబు? అనుభవం లేదనుకుంటా. లేత మనిషిలాగున్నావు, ఇట్టే నమ్మేశావు. తను దిక్కులేందని చెప్పింది కదూ. నువ్వు తన చిన్ననాటి ప్రేమికుడువని కూడా చెప్పింది కదూ. ఎక్కి ఎక్కి ఏడ్చింది కదూ. అంతా నటన బాబు, నటన. మీరు జాలేసి 100 రూపాయలు ఎక్కువిస్తారేమోనని దాని ఆరాటం. అలా చెప్పకే. ఎప్పటికైనా ప్రమాదమని నేను చెప్తూనే ఉంటాను. నా మాట వింటేనా? ఆయనెక్కడా? వెళ్ళిపోయాడు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయారా? ఎక్కడికి? ఎట్టాపోతే మనకే? డబ్బులిచ్చే వెళ్ళాళ్లే. డబ్బులా? డబ్బులే. డబ్బులివ్వకపోతే నేనూరుకుంటానా? పెళ్లి చేసుకుంటానన్నాడు పిచ్చోడు. రాత్రి నువ్వు చెప్పిన కథలన్నీ ఒట్టివేనని చెప్పాను. దెబ్బకు దెయ్యం వదిలింది. డబ్బు పారేశాడు, వాడు పారిపోయాడు. నువ్వొక ఆడదానివి, నీది ఒక బతుకు. ఛీ!
బాబు, శేఖర్ 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 బాబు, బాబు, శేఖర్ బాబు, శేఖర్ బాబు, శేఖర్ బాబు,